వెల్కమ్ టు అవర్ ఛానల్. యువతకు ప్రధానంగా స్ఫూర్తినిచ్చే ఎన్నో రకాలైనటువంటి నిత్య సత్యాలు, అలాగే మోరల్ సపోర్ట్ కలిగినటువంటి వర్డ్స్ని ప్రపంచానికి తెలియజేసిన ఘనత స్వామి వివేకానందకి దక్కుతుంది. ఇప్పటికి కూడా ఏ సందర్భం వచ్చినా, ఎటువంటి మోటివేషన్ క్లాసెస్లోనైనా ఆయన ఇచ్చినటువంటి సందేశాలు, వివేకానంద స్వామి ఇచ్చినటువంటి క్లుప్తమైనటువంటి నిత్య సత్యాల్ని ప్రతి ఒక్కరూ పాటిస్తూ స్మరిస్తూ ఉంటారు. ఈ వీడియో ద్వారా స్వామి వివేకానంద చెప్పిన కొన్ని ముఖ్యమైనటువంటి మోటివేషన్ వర్డ్స్ని, అలాగే సెంటెన్సెస్ని మీకు తెలియజేస్తున్నాం. లే, కార్యోన్ముఖుడు కా. ఈ జీవితం ఎంతకాలం ఉంటుంది? ఈ లోకంలోకి వచ్చినందుకు చెప్పుకోదగిన కొంత ఘనతను సాధించు, లేదంటే నీకు ఈ చెట్టు చేమలకు, రాయి రప్పలకు తేడా ఏమిటి అని కూడా స్వామి వివేకానంద చాలా స్మూత్గా యువతను హెచ్చరిస్తున్నారు. అంటే చెట్లు చేమలు, రాళ్ళు రప్పలు కూడా పుడతాయి, క్షీణిస్తాయి, అంతరిస్తాయి. వాటితోటి నీకున్నటువంటి పోలిక అదేనా? నీలో ప్రత్యేకత ఏంటనేది స్వామి వివేకానంద ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక రెండవది, మనం చాలా కాలం రోధించాం, ఇంకా ఏడుపులాపి మీ కాళ్ళపై మీరు నిలబడి మీరు పురుషులు అనిపించుకోండి. పురుషులను చేసే మతమే ఇప్పుడు మనకు కావాల్సింది. పురుషులను చేసే సిద్ధాంతాలే మనకు కావాల్సినవి. అన్ని విధాల పురుషులను చేసే విద్యే మనకు కావాల్సింది. ఇక మూడవది, ఈ ప్రపంచం పిరికి పందల కోసం కాదు. పారిపోవడానికి ప్రయత్నించకు, జయాపజయాలు లక్ష్య పెట్టకు. నిర్దిష్టమైన నిస్వార్థ సంకల్పంతో నిన్ను నీవు అనుసంధించుకొని పనిచేయి. విజయాన్ని సాధించడానికే జన్మించిన మనస్సు అచంచలమైన దృఢ సంకల్పంతో కూడి పట్టుదలతో సాధన చేస్తుందని తెలుసుకో. నెక్స్ట్, హృదయానికి మెదడుకు సంఘర్షణ కలిగినప్పుడు హృదయాన్నే అనుసరించు. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. వీరులే ఉండండి, ధీరులే ఉండండి. మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే. నా శిష్యులు పిరికి పందలు కాకూడదు. సంఘటిత శక్తి మనలో పూర్తిగా లోపించింది, కానీ దీనిని నిర్మించాల్సి ఉంది. అసూయ రాహిత్యమే దానిలో ఉన్న పరమ రహస్యం. నీ సోదరుల అభిప్రాయాలకు సర్వదా తలవగ్గడానికి సిద్ధంగా ఉండి వారితో అన్యోన్యతను సాధించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించు. రహస్యమంతా అదే. నేను ప్రబోధించే వాటన్నిటిలో ముందుగా దీన్ని ప్రధానమైనదిగా ఒక్కడిని చెబుతాను. ఆధ్యాత్మిక, మానసిక, శారీరక దౌర్బల్యం కలిగించే దేనిని కూడా నీ కాలి బొటనవేలుతోనైనా కూడా తాకవద్దు. మానవుని అంతరంగంలో సహజంగానే ఉన్న శక్తిని అభివ్యక్తం చేయడమే మతం. ప్రపంచానికి కావలసింది సౌశీల్యం. ఎవరి జీవితం ఉజ్వల ప్రేమయుతమై నిస్వార్థమై ఉంటుందో అలాంటి వారే లోకానికి ఆవశ్యకమై ఉన్నారు. పిడుగుపాటుకు ఉన్న శక్తిలో ఆ ప్రేమ ప్రతి మాటను మనచే చెప్పేలా చేస్తుంది. ధీరవాక్కులు, ధీరతమైన చేతులు మనకు కావాల్సి ఉన్నాయి. ఓ మహనీయులారా, లేవండి, మేల్కోండి. ఈ ప్రపంచం దుఃఖంతో రగులుతోంది. మీరు నిద్రపోగలరా? నిద్రిస్తున్న దేవతలు మేల్కొనే వరకు, అంతరంగంలో ఉన్న దైవం మన పిలుపుకు స్పందించే వరకు మనం ఎలుగెత్తి పిలుద్దాం. జీవితంలో ఎంతకంటే ఎక్కువ చేయగలిగిందే ఉంది? వికాసం చెందడానికి ప్రయత్నించు. చైతన్యం, అభివృద్ధి మాత్రమే జీవనానికి చిహ్నాలని గుర్తుంచుకో. గాంభీర్యం లేకుండా ప్రతిదాన్ని వేళాకోళం చేసే బుద్ధి ఈ జాతి రక్తంలోనికి చొచ్చుకుని పోయింది. ఈ ఘోర వ్యాధిని తొలగించుకోండి. దీన్ని వదిలిపెట్టండి. దృఢంగా ఉండి శ్రద్ధను కలిగి ఉండండి. మిగిలిందంతా వచ్చి తీరవలసిందే. లే, మేలుకో. లక్ష్యం చేరే వరకు ఆగకు, భయపడకు. మానవ జాతి చరిత్రలో మహోన్నత శక్తి అంతా ప్రజల నుండే ప్రభవిస్తూ వచ్చింది. అలాంటి ప్రజాశ్రేణుల నుండే ప్రపంచంలోని మహామనుషులంతా ఉద్భవించారు. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యమంతా ఇదే. సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగా అయినా సరే మనం జయించి తీరుతాం. ఇవి స్వామి వివేకానంద యువతను ఉద్దేశించి
ప్రతి సభలో అలాగే ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో ఆయన పలుమార్లు చెప్పినటువంటివి